హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళతో త్రియాంష్కి 3 months కంప్లీట్ అయ్యాయన్నమాట. 4th monthలోకి ఎంటర్ అవబోతున్నాడు. యాక్చువల్లీ ఇవాళ కేక్ కట్ చేద్దాం అనుకున్నాము, బట్ రేపు మా మ్యారేజ్ డే. సో రెండు కలిపి ఒకేసారి కట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా రేపటికి పోస్ట్పోన్ చేశాను అనమాట. దట్టు హేమచంద్ ఇప్పుడు తనది షిఫ్ట్ అయ్యి 10:30కి వస్తాడనమాట. సో ఇంకా ఈ టైంలో త్రియాంష్ కూడా నిద్రపోతాడు. సో ముగ్గురు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా రేపటికైతే పోస్ట్పోన్ చేశాను. ఇది ఒకేసారి ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని కేక్ అయితే తెచ్చి పెట్టేశాను ఆల్రెడీ ఇందాకే. అండ్ ఇప్పుడైతే కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. సేమియా చేస్తున్నా, ఇంకా గులాబ్ జామ్ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా మా వర్క్ అయితే కిచెన్లో చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. చాలా వరకు వర్క్ అంటే యాక్చువల్లీ కిచెన్ అంతా కూడా ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేస్తా అన్నారు. సో కాకపోతే అది వచ్చేసి 1 month, ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, రంజాన్ అయ్యాక చేస్తా అన్నారనమాట. అతను ఓనర్ వచ్చేసి ల్యాండ్ లోడ్ బంగ్లాదేశ్ అతను. సో రంజాన్ మంత్ కదా, సో రంజాన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు చేస్తా అని చెప్పారనమాట. ఇంకా నేను పని చేసుకుంటూ మాట్లాడతాను మీతో. ఇంకా సేమియా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాలేదు, ఇంకా కట్టేయచ్చు. ఫుల్గా మరిగించి పాలు సేమియా చేశాను అనమాట. సేమియా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ చేయాలి. ఇంకొక 5-10 minutesలో హేమచంద్ వచ్చేస్తాడు. సో ఇంకా అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నా. రేపు ఎక్కడికైనా బయటకు వెళ్దామని అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ ఇంకా ఎంతవరకు కుదురుతుందో ఎంతో చూడాలి. బికాజ్ త్రియాంష్ని కూడా తీసుకెళ్దామని. బయటకంటే పెద్ద ఎక్కువ ప్లాన్స్ లేవులేండి, జస్ట్ ఏదైనా రెస్టారెంట్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందాక చెప్తుంది ఏంటంటే యాక్చువల్లీ ల్యాండ్ లార్డ్ వచ్చేసి బంగ్లాదేశ్ అతను. సో రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, రంజాన్ అయ్యాక నేను మిగిలిన రెనోవేషన్ చేస్తా అన్నారు. కిచెన్ అంతా కూడా సెటప్ అంతా కూడా ఇంకొక ప్లేస్లోకి మారుస్తున్నారు అనమాట. యాక్చువల్లీ అక్కడ వాషింగ్ ఏరియాలా ఉంటుంది, ఆ ప్లేస్లోకి మారుస్తున్నారు. అండ్ అలానే కింద బాత్రూమ్ మొత్తం కూడా చేంజ్ చేస్తా అన్నారు. యాక్చువల్లీ తొందరగా చేసేస్తారేమో అనుకున్నాం, బట్ చేయలేదు. ఇంకేం చేస్తాం, వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు మనం కూడా చేయించుకోవాలి కాబట్టి ఇంకా టైల్స్ అంతా కూడా వేసేసారు. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందని చెప్పి ఇంకా నైటే మొత్తం నేను, హేమచంద్, ఇంకా అన్న ముగ్గురం కలిసి కూర్చొని మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. మొత్తం అన్నీ యాక్చువల్గా ఇంటి వర్క్ అంటే తెలిసిందే కదండి, చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. దుమ్ము మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది, గిన్నెలతో సహా మొత్తం అన్ని క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఈసారి అయితే 2 ఈవెంట్స్ ఒకేసారి వచ్చాయి, 1 day డిఫరెన్స్తో. త్రియాంష్ 3 months కంప్లీట్ అయిందనమాట 10th. మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసి 11th. సో 2 ఈవెంట్స్ ఒకేసారి వచ్చాయి. కేక్ కటింగ్ నైటే కట్ చేసి ఉంటే బాగుండేది, బట్ త్రియాంష్ బజ్జున్నాడు అనమాట. 10 కల్లా 9:30, మ్యాక్సిమం 9:30 కల్లా పడుకుని పోతాడు. సో అందుకనే నెక్స్ట్ డే కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాం. యాక్చువల్లీ హేమచంద్కి కూడా 1 week నుంచి హాలిడేస్ వచ్చాయని నేను బిఫోర్ వ్లాగ్లో చెప్పా కదండి. సో అందుకోసమని ఆ రోజైతే కంపల్సరీ షిఫ్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే తన షిఫ్ట్ వచ్చేసి కొంచెం లేట్గా ఉందన్నమాట. ఈవినింగ్ 7 అలా ఉంది. 7కో 8కో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కడికైనా లంచ్కి వెళ్దామని ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. సో ఇంకా ఫైనల్లీ చాలా డిస్కషన్ తర్వాత లంచ్ ఎక్కడికి వెళ్ళాలనేది అయితే డిసైడ్ చేసుకున్నాం అనమాట. గ్రీన్విచ్లో ఒక ప్లేస్కి వెళ్దామని ప్లాన్ అయితే చేసాం. చాలా రోజుల నుంచి బఫేకి వెళ్దామని అనుకుంటున్నాము. మేము మ్యాక్సిమం యూకేకి వచ్చిన దగ్గర నుంచి 2 times వెళ్ళామన్నమాట బఫేకి, అది కూడా ఇల్ఫోర్డ్లోనే. సో ఇంకెక్కడైనా లాంగ్లో వెళ్దాము, లాంగ్ అని కాదులేండి, మంచిగా ఉన్న ప్లేస్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. బట్ బార్కింగ్లో దొరికింది మాకు, బట్ అది వచ్చేసి ఓన్లీ సండేస్ అనమాట. సాటర్డే అండ్ సండేస్ మాత్రమే ఉంటుందంట. సో ఇంకా అలా వెతికి కొంచెం లేట్ అయితే అయిపోయిందిలేండి. కాకపోతే ఇంకా ఫైనల్లీ బయటకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు దొరికింది వచ్చి నార్త్ గ్రీన్విచ్ దగ్గర. సో ఇంకా స్టార్ట్ అయ్యాక వస్తూ ఉండగా ఇప్పుడే వింటర్ కొంచెం కంప్లీట్ అయిపోయి సమ్మర్ స్టేజ్కి వచ్చింది కదా. సో మంచిగా ఫ్లవర్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి అనమాట. ఇంకా ఒక సీనరీస్ బాగున్నాయి కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. లాస్ట్ టైం టెంపుల్కి త్రియాంష్ని తీసుకెళ్ళినప్పుడు ఫుల్ గోల్ చేశాడనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్లో కానీ టాప్ ఐ కార్డ్లో కానీ ఇస్తాను. సో ఆ రోజు అంత గోల్ చేసేసరికి మమ్మీ అయితే నేను త్రియాంష్ ఇంట్లోనే ఉంటాం, మీరు వెళ్ళి రండి అని చెప్పేసి అన్నారు. బట్ అలా కాదు, మీ ఇద్దరు కూడా రండి అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళామన్నమాట.
సో నేను కూడా చాలా కంగారు పడ్డా త్రియాంష్ కోఆపరేట్ చేస్తాడా లేదా అని. కాకపోతే ట్రైన్ ఎక్కగానే కొంచెం చూస్తూ ఉన్నాడు అన్నీ. అలా జర్నీ అంతా కొంచెం సేపు చూస్తూ ఉన్నాడు. నిద్ర వస్తుంది త్రియాంష్కి, బట్ కాకపోతే పడుకోడు అనమాట తొందరగా. బాగా ఆరాటం, ఏమైపోతుందో చూడాలి అన్నట్టుగా ఉంటాడు. సో ఇంకా ట్రైన్లో లైటింగ్స్ అవన్నీ ఉండేసరికి, ఇంకా పైన లైట్స్ ఉండేసరికి లైట్స్ చూసుకుంటూ అలా టైం అయితే స్పెండ్ చేశాడు. ఇంకా ఫైనల్లీ నార్త్ గ్రీన్విచ్ అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్లీ నార్త్ గ్రీన్విచ్కి మేము చాలాసార్లు వచ్చాము, నేను హేమచంద్. బట్ మేమైతే అక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. జస్ట్ అలాగా స్టేషన్ లైక్ ట్రైన్ మారడానికి కానీ బస్ మారడానికి కానీ అక్కడికి వచ్చేవాళ్ళం. అంతేగాని బయటకు వెళ్ళి స్టేషన్ బయటకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే నార్త్ గ్రీన్విచ్ అయితే చాలా బాగుంది, లొకేషన్, ఆ బిల్డింగ్స్. మాకు స్టార్టింగ్లో మ్యాప్ చూడటం తెలియక ఇటు వెళ్ళాలా ఇప్పుడు అలవాటు అయింది. కానీ స్టార్టింగ్లో మ్యాప్ చూడడం తెలియక మనం పైకి సగం దూరం దాన్ని ఎత్తుకోవడానికి సరిపోయేది మాకు. బేసిక్గా సెంట్రల్ లండన్ వెళ్ళామంటేనే చాలా బాగుంటుంది అనమాట. లండన్ మనం ఈస్ట్ లండన్లో ఉంటాం కాబట్టి ఈస్ట్ లండన్ డిఫరెంట్గా ఉంటుంది. సెంట్రల్ లండన్కి వెళ్తే ప్రాపర్ లండన్కి వచ్చిన ఫీల్ వస్తుంది. సో ఆ రోజు అయితే మాకు బాగా నచ్చింది. కాకపోతే ఇంకా అప్పటికే మేము లేట్గా వచ్చాం కదా, లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఫస్ట్ అయితే రెస్టారెంట్ ఎత్తుక్కుంటూ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అక్కడ ఉందిగా డోర్, గేట్, అదిగో అక్కడ గేట్ ఉందిగా. ఇటు నుంచి లేదు, అటు నుంచి ఉంది. టీ జాకెట్ ది సరే, అక్కడ తీద్దాం లేదా దాని బయట తీద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మ్యాండేటరీ కదండి. సో ఇంకా అంత మంచి సీనరీస్, అంత మంచిగా బిల్డింగ్స్, లైటింగ్స్ ఇలా కనిపించేసరికి మధ్యలో ఆగి ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా మెమరీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. దట్టు మమ్మీ కూడా మళ్ళీ రారు కదా, మేమైతే మళ్ళీ తిరుగుతూనే ఉంటాము. కాకపోతే మమ్మీ రాదు కదా అని చెప్పేసి ఇంకా మమ్మీని, నన్ను, హేమచంద్ని అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మేము రెస్టారెంట్ ఇంకో సైడ్ ఉంటే మేము ఇంకో సైడ్ ఎత్తుక్కుంటూ వెళ్ళినాం అనమాట. సో అందుకోసమని కొంచెం లేట్ అయిపోయిందండి మేము వచ్చేసరికి. యాక్చువల్లీ మేము బయలుదేరిందే లేట్, దట్టు ఇంకా అడ్రస్ ఎత్తుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. వన్ సైడ్ ఉంటే ఇంకో సైడ్ వెళ్ళాం అనమాట మేము మాల్లోకి. ఆ టైంలో ఎంట్రన్స్ లేదు. సో అందుకనే ఇంకో సైడ్కి మళ్ళీ వెళ్ళి ఈ మధ్య గ్యాప్లో ఫొటోస్ అవన్నీ తీసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. సో యాక్చువల్లీ మేము వచ్చిన రెస్టారెంట్ వచ్చేసి జిమ్మీస్ రెస్టారెంట్ అనమాట. ఇది బఫెట్ అనమాట. మెక్సికన్ అండ్ ఇండియన్ ఇంకా కొన్ని డిఫరెంట్ ఇవి కూడా ఉన్నాయండి. బట్ ఏమేమి ఉన్నాయనేది నేను తర్వాత చెప్తాను. కాకపోతే మేము వెళ్ళేసరికి 3:20 అలా అయిపోయింది టైమ్. 4 o'clockకి క్లోజ్ అంట రెస్టారెంట్. సో ఇంకా 40 minutes ఉంది కదండి, 5 o'clockకి మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ కాస్ట్ అయితే డిఫరెంట్ అంట. ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి £15 సంథింగ్ ఉంది. అండ్ నైట్ వచ్చేసి 21 or 22 ఉంది. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, మేబీ 22 అనుకుంటా. సో ఇంకా ఈవినింగ్ 5 o'clock నుంచి మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, లైక్ డిన్నర్కి స్టార్ట్ అవుతుందంట. సో 1 hour కాకపోతే మేము ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేయాలి అని చెప్పారు. సో ఇంకా బాగా ఆలోచించి 40 minutesలో మేము వెళ్ళి సెటిల్ అయ్యి తినాలన్నా కానీ సరిపోదు టైమ్. సో అందుకని చెప్పి ఆఫ్టర్ 5 వెళ్దామని చెప్పేసి, లైక్ 5 o'clockకి వెళ్దాము, ఇక్కడే తిరుగుతూ ఉందామని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చాక ఫుల్గా ఆకలేసింది, బికాజ్ మేము ఏమీ తిని రాలేదన్నమాట. ఏదో నైట్ చేసిన సేమియా ఉంటే కొంచెం కప్పులో వేసుకొని నేను హేమచంద్ కొంచెం తిన్నాం. ఇంకా మమ్మీ అయితే అసలుకి ఏం తినలేదు. అప్పటికే 4 అయిపోయేసరికి ఇంకా ఆకలేసి పక్కనే హైఫై ఉంటే అక్కడ ఫ్రైస్ కొనుక్కొని తిన్నామన్నమాట. సో అక్కడ ఫ్రైస్ అవన్నీ చాలా బాగుంటాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే మీ దగ్గరలో ఉంటే హైఫై ట్రై చేయండి. ఇంకా ఎలాగో టైం ఉంది కదండి, మళ్ళీ మా ఫోటో సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. త్రియాంష్ కూడా లెగిసాడు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా త్రియాంష్ని కూడా కొన్ని
ఫొటోస్ అవి దిగాము. నేను త్రియాంష్ మమ్మీ అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ త్రియాంష్ డ్రెస్ వచ్చేసి హేమచంద్ వాళ్ళ కొలీగ్ ఇచ్చారు. సో డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కోట్ వచ్చి సో ఇవాళ స్పెషల్ అకేషన్ కాబట్టి ఇవాళ అయితే వేశాను. ఇంకా ఫైనల్లీ 5 అవ్వగానే మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే మాకు బాగానే నచ్చింది. బాగానే అంటే బాగానే ఉంది, లైక్ 80% వరకు బాగుందన్నమాట. సో 100% అని చెప్పలేమండి, బికాజ్ మన ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే ఇక్కడెక్కడ రాదు కాబట్టి. సో మాకైతే బాగానే నచ్చింది. ఇంకా దోశ ఇవన్నీ కూడా ఉండేసరికి మేమైతే సాటిస్ఫై అయ్యాము. యాక్చువల్లీ ఇంత దూరం వస్తున్నాము, అసలు సాటిస్ఫై అవుతాము లేదా అని డౌట్ ఉండేది అనమాట నాకు. బట్ ఓవరాల్గా ఫుడ్ అయితే ఓకే అనమాట. ఇంకా హేమచంద్ అయితే అటు నుంచి అటే షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయారు. నేను మమ్మీ ఇంకా కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చాము. బికాజ్ ఇక్కడ లిండోర్ది చాక్లెట్ది షాప్ ఉంది. సో లిండిడ్ది ఇక్కడ చాక్లెట్స్ అవి బాగుంటాయి కదా అని చెప్పేసి, యాక్చువల్లీ సెయిన్స్బరీలో అమెజాన్లో అన్నిట్లో దొరుకుతాయి. బట్ వాళ్ళ ఓన్ షాప్ కాబట్టి కొంచెం ఏమన్నా ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయేమో అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. యాక్చువల్లీ చాక్లెట్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి, బట్ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా ఫైనల్లీ కొన్ని అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే నేను అలాగా లూజ్గా ఉన్నవి తీసుకుందామని అనుకున్నా, కొన్ని తీసుకుందాం అనుకున్నా. బట్ నాకు మళ్ళీ దానికన్నా ప్యాకెట్స్లో ఉన్నవే బెటర్ అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా బాక్సెసే తీసుకున్నాను అనమాట. త్రియాంష్కి పుట్టినప్పటి నుంచి కూడా మిక్కీ మౌస్ని చూసుకోవడం బాగా అలవాటు. నేను యాక్చువల్లీ నార్మల్గా బట్టలు ఉతకాల్సిన బట్టలు వేయడం కోసం అని చెప్పి 2 తెప్పించాను అనమాట ఇండియా నుంచి. సో దానిపైన మిక్కీ మౌస్ ఉంది, అనుకోకుండా వచ్చింది అది. బట్ అది మేము ఏం చేసామంటే వార్డ్రోబ్ పైన త్రియాంష్ బొమ్మలు అన్నీ వేసేసి పెట్టాము. 2 తెప్పించాను. సో ఒకటైతే పైన పెట్టాము, ఇంకోటి నార్మల్ బట్టలు వేయడానికి కింద వాడుకుంటున్నాము. సో ఇంకా దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇంకా బయటికి వెళ్ళి రాగానే దానికి ఎన్ని కబుర్లో చెప్పాడంటే అన్ని కబుర్లు చెప్పాడు. 3rd మంత్ కంప్లీట్ అయింది కదండి, మళ్ళీ వ్యాక్సిన్ అయితే వచ్చేసింది అనమాట. 4 వీక్స్కి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు కదా. సో మళ్ళీ అపాయింట్మెంట్ వచ్చింది అండ్ మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఈసారి డాక్టర్ అపాయింట్మెంట్ ఏం లేదనమాట, ఓన్లీ డైరెక్ట్ నర్స్ దగ్గరికి వెళ్ళడం, వ్యాక్సిన్ చేయించుకోవడం, ఇంటికి వచ్చేయడం, ఇదే అనమాట. సో కొంచెం తెలుస్తున్నాయి కదా త్రియాంష్కి. ఇప్పుడు వ్యాక్సిన్ చేసినప్పుడు కొంచెం బాగానే ఇచ్చాడు, కాకపోతే ఓకే అనమాట. కాకపోతే ఫీవర్ వచ్చేసింది. 4 అవర్స్కి పారాసెటమాల్ ఏమన్నారు వేస్తున్నాము. కాకపోతే కొంచెం డల్గానే ఉన్నాడనమాట, అంటే పెయిన్ ఎక్కువే ఉంది అండ్ తొందరగా డల్ అయిపోతున్నాడు. ఇట్లా మనం పారాసెటమాల్ వేసినప్పుడు బాగానే ఉంటున్నాడు, అది పవర్ తగ్గిపోతుంది కదండి. 4 hours లైక్ 2.5 hours 3 hours పవర్ తగ్గిపోయి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ పాపం ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా త్రియాంష్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ అమ్మమ్మ చపాతీలు చేస్తూ అవి చేస్తూ కుస్తీలు పడుతూ ఉన్నారు. ఇంకా కాసేపు అయ్యాక క్రిబ్లో పడుకోబెట్టి, యాక్చువల్ క్రిబ్లో ఇప్పటివరకు పడుకోబెట్టలేదు త్రియాంష్ని. సో ఇంకా మొత్తం సెట్ చేసి క్రిబ్లో పడుకోబెట్టి బొమ్మలన్నీ చుట్టూ చేస్తే ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా మెడిసిన్ వేసినప్పుడు కొంచెం తగ్గింది కదా అని కేక్ కటింగ్ అయితే చేసామండి. యాక్చువల్లీ యానివర్సరీ రోజు చేయాల్సింది కేక్ కటింగ్, బట్ ఆ రోజు అయితే కుదరలేదు. త్రియాంష్ లెగ్స్ ఉన్నప్పుడు చేయాలని నా ప్లాన్ అనమాట. సో అందుకోసమని కుదరట్లేదు. నార్మల్గా అయితే ఎప్పుడైనా పడుకొని ఉంటే చేసేయచ్చు, కాకపోతే ముగ్గురం ఉంటే బాగుంటుంది కదా అని యానివర్సరీ రోజు చేయాల్సిన కేక్ కటింగ్ కాస్త నెక్స్ట్ డేకి అయ్యింది. దట్టు మళ్ళీ వాడికి వ్యాక్సిన్ వేసేసరికి కొంచెం పెయిన్ తగ్గి ఓకే బాగానే ఉన్నాడు అన్నప్పుడే కేక్ కటింగ్ చేసాము. అనుకుంటాం కానీ పిల్లలతో ఉంటే అస్సలకే టైం తెలియదండి. ఊరికే టైం గడిచిపోతూ ఉంటుంది. వాడితో ఆడడం, వాడిని ఓదార్చడం ఏడుస్తున్నప్పుడు, ఇంకా పాలు ఇవ్వడం, మళ్ళీ ఓదార్చడం, నిద్రపుచ్చడం, ఇవే సరిపోతాయి అన్నమాట. సో ఇంకా రోజు యాక్చువల్లీ హేమచంద్కి వీక్ ఆఫ్ అనమాట. వాళ్ళేమో గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్ళాడు. త్రియాంశు చూడడం కాదు చెప్పాలి, ఏం చేస్తున్నాను కిచెన్లో? ఇంకా నేనేమో అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి గబగబా పుదీనా రైస్ చేస్తే తొందరగా అయిపోతుందని చెప్పి వచ్చాను. త్రియాంష్తో అస్సలకే టైం సరిపోదు, అందుకనే టైం దొరికినప్పుడు అలా ఫాస్ట్గా అయిపోయి చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ వంట అయితే మ్యాక్సిమం మమ్మీనే చేస్తారు, కాకపోతే ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మమ్మీకి కూడా ఓపిక అయిపోయింది అనమాట. దట్టు త్రియాంష్కి బాగాలేదు కదా, సో కొంచెం సేపు నేను ఆడించడం, మమ్మీ ఆడించడం, ఇంకా అలా చేస్తూ ఉండేసరికి మమ్మీకి అయితే ఫుల్ ఓపిక అయిపోయింది. అప్పటికి నేను ఫాస్ట్గానే చేశాను, బట్ స్టిల్ త్రియాంష్ అరవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫాస్ట్గా
పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి నేనైతే ఇంకా పైకి వెళ్ళిపోయాను అనమాట బుడ్డోడితో పాటు. ఆడిస్తే మాత్రం ఫుల్గా ఆడతాడండి. కాకపోతే ఇంకా పాలు కావాల్సి వచ్చినా ఇంకా నిద్ర వచ్చినా ఫుల్ క్రాంకీ అయిపోతాడు, గట్టిగా ఏడుస్తాడు అనమాట. ఇంకా నేను పైకి వెళ్ళి పాలు ఇచ్చాక కొంచెం నార్మల్ అయిపోయాడు కదా, ఇంకా ఫుల్గా ఆటలాడుతూ ఉన్నాడు నాతో. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట, ఇది 2 days అయ్యాక చేయించామన్నమాట. వ్యాక్సిన్ వేయించినప్పుడు మాత్రం అసలు స్నానం చేయించలేదు, బికాజ్ కాళ్ళు నొప్పిగా ఉంటుంది, ఇంకా ఫీవర్ ఉంటుంది కదా అని చెప్పి స్నానం చేయించలా. అండ్ 2 days తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట బాత్ టబ్లో చేపిస్తున్నది. యాక్చువల్లీ రోజు మమ్మీ కాళ్ళ మీద పడుకోబెట్టి చేపిస్తూ ఉంటారు, కాకపోతే ఇంకా మమ్మీ నాకు అలవాటు చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం బాత్ టబ్ అయితే నేను 3 months పుట్టక ముందే కొన్నాను. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు నార్మల్ కాళ్ళ మీద పడుకోబెట్టి చేపిస్తే కన్వీనియంట్ ఉంటుంది కదా అని అలాగే చేయించారు. ఇంకా మెల్లమెల్లగా బాత్ టబ్లో అలవాటు చేద్దామని చెప్పేసి ఇంకా బాత్ టబ్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం తీసింది. ఇంకా ఫస్ట్ అయితే 3 months కొంచెం ఏడ్చేశాడు, బికాజ్ చలేసిందో మరి వాటర్ పోయగానే అర్థం కాలేదో ఏమో తెలియదు. ఫస్ట్ అయితే బాగా ఏడ్చాడు, తర్వాత ఇంకా నార్మల్ అయిపోయాడు అనమాట. అసలు నార్మల్గా స్నానం చేశాడు చాలా రోజుల తర్వాత కూడా కాదులేండి, ఫస్ట్ టైం అయి ఉండొచ్చు ఇది. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం ఇది ఇలా స్నానం చేయడం. మామూలుగా అయితే ఏడుస్తాడు స్నానం చేసేటప్పుడు, 1-2 సార్లు చూస్తాడు కానీ మిగిలిన సార్లు ఏడుస్తాడు అనమాట. కానీ ఆ రోజు మాత్రం కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఏడ్చినా కానీ తర్వాత మామూలు అయిపోయి ఇంకా చూస్తూ ఉన్నాడు. దట్టు నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంకా ఆ ఫోన్ వెంక చూస్తూ ఏం జరుగుతుందా అని అలా ఫోన్లో చూసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.